ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ కుర్చీని చూస్తుంటే మళ్ళీ గతమంతా గుర్తుకొస్తుంది చలపతి గారు. అవును సార్, ఇదే కుర్చీలో కూర్చొని మీరు ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నారు. న్యాయంగా ఎన్నో టెండర్స్ మనకు వచ్చేలా చేశారు. వీటన్నిటికీ సాక్ష్యం ఆ కుర్చీ. అప్పుడు ఆ మహేశ్వరి మాటలు విని మీరు తనకి వ్యాపారంలో అడ్డుపడుతున్నారని శంకర్ ప్రసాద్ గారు మీ మీద పగని పెంచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే కథ మొదటికొచ్చింది. జీవితం అనే రంగులు రాట్నం అంటే అదే బాలాజీ. అది ఎక్కడ తిరగడం మొదలు పెడుతుందో తిరిగి అక్కడికి వచ్చి ఆగుతుంది. నిజమే సార్. అందుకే ఎన్ని సంఘటనలు జరుగుతున్నా శంకర్ గారు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. శంకర్ చెడ్డవాళ్ళు కాదు చలపతి గారు, ఆవేశపడు. ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మేస్తాడు, అంతే. మీ గురించి చెడ్డగా చెప్పిన మాటలు నమ్ముతారు కానీ ఆయన కుటుంబాన్ని నిలబెట్టిన మిమ్మల్ని నమ్మటం లేదనే మాకు బాధగా ఉంది సార్. కోపము కావలసిన వాళ్ళ మీదనే ఉంటుంది బాలాజీ. మనకిష్టమైన వాళ్ళ గురించే మనం ఎక్కువ ఆలోచిస్తాం. శంకర్ కూడా అంతే. నేనంటే వాడికి చాలా ఇష్టం. అందుకే నా వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా వాడు తట్టుకోలేడు. వర్ష వచ్చేంత వరకు వాడి కోపం తగ్గదు. ఒకసారి వర్ష కనిపిస్తే అంతా మర్చిపోతాడు. మీరు ఎప్పటికీ కలిసి ఉండాలనే మేమందరం కోరుకునేది సార్. సరే, ముందు ఆ చైర్లో కూర్చోండి. నాకిప్పుడు ఈ కుర్చీ మీద ఆశ లేదు చలపతి గారు. నా మనవరాళ్ళు ఎక్కడున్నారన్న ఆలోచన తప్ప. మీకు ఆశ లేకపోయినా ఆ కుర్చీలో కూర్చోవలసిన బాధ్యత మీకు ఉంది సార్. ఈ వ్యాపారాన్ని ముందుకు మీరే నడిపించాలి. దీన్ని నమ్ముకున్న వందల కుటుంబాలకి ఎలాంటి లోటు రాకూడదంటే మీరు ఆ కుర్చీలో కూర్చోవాలి సార్. రండి సార్, రండి, కూర్చోండి. కూర్చోండి. అన్నయ్య, కాఫీ అక్కడ పెట్టమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏంటి మూర్తి ఇలా వచ్చా? నాతో ఏమైనా పనుందా? లేదు సార్, మీకు విషయం చెప్పాలని వచ్చాను సార్. ఏంటది? సూర్యం గారు మళ్ళీ చైర్మన్ కుర్చీలో కూర్చున్నారు సార్. ఈ రోజు నుంచి అన్ని బాధ్యతలు సారే చూసుకుంటారంట. చూసారా అన్నయ్య, తనకి ఏ ఆశ లేదు. వర్షాన్ని వెతకాలి అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ చైర్మన్ కుర్చీలో కూర్చున్నాడంటే అర్థమేంటి? దానిలో ఏముంది మేడం, సార్ వదిలేశారు కాబట్టి ఆయన చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నారేమో. అలానే ఎందుకు అనుకోకూడదు? మూర్తి, వాడు నమ్మదగిన వ్యక్తి కాదు. చూడండి మూర్తి గారు, మీరు అన్నయ్య లాంటి మంచి మనిషి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి మంచిగానే ఆలోచిస్తారు. కానీ ఆ సూర్యం దేవరాజు లాంటి గూండాతో సావాసం చేశాడు. బాలాజీ లాంటి రౌడీ ఇప్పుడు సూర్యం పక్కనున్నాడు. నెత్తురు రుచి మరిగిన పులులు మంచిగా ఎందుకు ఆలోచిస్తారు? అందులోనూ అన్నయ్య బాధపడటమే ఆ సూర్యం జీవిత ఆశయం కదా. అది కాదు మేడం. నువ్వు ఆగు మూర్తి.
మహి చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు కనపడకుండా వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు తెర తొలగింది గనుక వ్యాపారంతో ఢీ కొట్టాలని చూస్తున్నాడని అర్థమైంది కదా. నేను సిద్ధమే. రే శంకర్, నువ్వు నా ప్రాణం రా. నేను ఈ కుర్చీలో ఆశతో కూర్చోలేదు. నా సంస్థ పతనం అవ్వకూడదని ఆశయంతో కూర్చున్నాను. వైరాగ్యంలో ఉన్న నేను వైరం తెచ్చుకోనరా. వర్షాన్ని వెతికే పనిలోనే ఉంటాను. స్వామి, ఇన్ని రోజులు అన్నయ్య ఎక్కడున్నాడా అని వెతికాం. వర్ష అన్నయ్య దగ్గర ఉంటుంది అన్న ఆశతో బతికాం. అన్నయ్య కనిపించారు. కానీ వర్ష తన దగ్గర లేదు అన్న చేదు నిజాన్ని మాకు చెప్పారు. దానిలో అన్నయ్య తప్పు లేదని అర్థమవుతున్నా ఆయన మళ్ళీ అన్నయ్య మీద పగ పెంచుకున్నారు. ఒకప్పుడు ఇవే కోపాలు, ఇవే పంతాలతో ఈ ఇల్లు చిన్న భిన్నమయ్యింది. అన్నీ సర్దుకున్నాయనేసరికి ఆయన వాళ్ళని కోల్పోవాల్సి వచ్చింది స్వామి. మళ్ళీ తర్వాత అంతటి అలజడి రేగుతుందేమోనని నాకు భయం వేస్తోంది. ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో అని ప్రతి క్షణం ఆందోళనగా ఉంటుంది. ఎవ్వరి చెడు దృష్టి నా కుటుంబం మీద పడకూడదు. నా కుటుంబాన్ని కూల్చాలని అనుకునే వాళ్ళ చెప్పుడు మాటలు నా వాళ్ళు వినకూడదు స్వామి. నాకు దూరం అయితే నేను బ్రతకలేను. వంశీ కోసం నేను ఎన్నో చేశాను. కానీ వంశీ నన్ను శత్రువులా చూస్తున్నాడు. తన జీవితంలోకి నన్ను తీసుకోనని శపథం చేశాడు. నా ప్రేమ గొప్పతనం వంశీకి అర్థం అవ్వాలి అంటే ఇదొక్కటి మార్గం. వదినా, హారతి తీసుకో. సమంతకి జ్యూస్ ఇచ్చి వస్తాను వదినా. సమంత, 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 సమంతలే, సమంత.
వదనా వదనా సమంత లేమా వదనా వదనా సమంత సమంత లేమా వదనా చూడు వదనా సమంత ఏంటిది సమంత సమంత దీనికి విషం తాగాల్సిన అవసరం ఏమొచ్చింది ఏముందదరా బాధ మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది బెంగ ప్రాణాలు తీసుకోమని ప్రోత్సహిస్తుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు సమయానికి అన్నయ్య కూడా ఇంట్లో లేరు ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు మన హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి డ్రైవర్ డ్రైవర్ త్వరగా రా సమంత లేమ్మా డ్రైవర్ డ్రైవర్ రాధాకృష్ణ గారు, మీ నాన్నగారు. జగపతి గారు, మీకు బెయిల్ వచ్చింది. కానీ మీరు సిటీ దాటి వెళ్ళకూడదు. అలా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. రూల్స్ మాకు తెలుసు లాయర్ గారు. ఏదో టైం బాగోక అరెస్ట్ అయ్యాను కానీ నేనేం టెర్రరిస్ట్ను కాదు పారిపోవడానికి. ఇక ఈ పని అయిపోయింది, మీ పని మీరు చూసుకోండి. అలాగే సార్. వస్తాను రాధాకృష్ణ. మంచిది లాయర్ గారు. నమస్తే. పదం నాన్న, ఇంటికి వెళ్దాం. నా ఇంటికి నువ్వు రావు కదా. నేను కూడా ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేను. ఇంటిని సీజ్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఇంటిని సీజ్ చేసే దమ్ము ఎవరికుందిరా? కోర్టుకి. ఆ యుగంధర్ గురించి ఆ రోజు చెప్తే మీరు వినలేదు. ఈరోజు ఈ పరిస్థితి అందుకే వచ్చింది. ఏంట్రా టైం దొరికిందని నన్నే తప్పు పడుతున్నావా? చూడండి నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు ఎలాంటి వారో. డబ్బు మీద ఆశ ఎంత ప్రమాదమో మీ అత్యాశే మిమ్మల్ని ఇలా రోడ్డు మీద నిలబెట్టింది. డబ్బున్న వాళ్ళని ముంచేయడానికి చాలామంది ఉంటారు, కానీ నీడలేని వాళ్ళని ఆదరించడానికి మాత్రం రాణి లాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ఒకరోజు నన్ను ఆదరించి నా మనసు గెలుచుకుంది. తొందరలోనే నాకు తోడుగా మారబోతోంది. ఇప్పుడు మనందరికీ కూడా రాణి మాత్రమే ఆధారం అవుతుంది. అంటే ఏంట్రా, మీ అమ్మ కూడా ఇప్పుడు ఆ అట్లమ్ముకునే దాని ఇంట్లోనే ఉంటుందా? నీలాగే ఆ రాణి దేవతని భజన చేస్తోందా? అమ్మ మంచిది నాన్న, అందుకే మంచి వాళ్ళతోనే ఉంది. మంచితనంతో మంచినీళ్ళు కూడా కొనుక్కోలేరురా. అదే డబ్బుంటే అన్నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. అందుకే ఆ డబ్బు అంటే నాకు అంత ఇష్టం. అదే నన్ను నడిపించింది, గెలిపించింది, ఈరోజు బెయిల్ మీద విడిపించింది. అదేరా డబ్బుకున్న బలం. అసలు డబ్బే బలం. డబ్బు బలమైంది కాదు నాన్న, చాలా బలహీనమైంది. అందుకే డబ్బున్న వాళ్ళు చాలా భయంతో బతుకుతారు. అది భయపడకుండా ఉండటం కోసం మీలా గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది డబ్బే కాదన్నా, కానీ అది మీరు సంపాదించిన అన్యాయమైన సొమ్ముతో కాదు. ఒక మంచి మనసు, తనని మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానించినా తనే మిమ్మల్ని విడిపించడానికి సహాయం చేసింది. అక్కడ చూడాల్సింది డబ్బు కాదు నాన్న, మంచి మనిషిని. నువ్వు చెప్పిన మంచితనం నిన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యలేకపోయింది. నువ్వు చెప్పిన మంచితనం నీతో ఫ్యాక్టరీ కొనిపించలేకపోయింది. నువ్వు చెప్పిన మంచితనం నన్ను నీలా మార్చలేకపోయింది. నువ్వు చెప్పిన మంచితనం నాకు ఫ్రీగా బెయిల్ ఇప్పించలేకపోయింది. ఎవరో సహాయం చేస్తే గాని నీ తండ్రిని విడిపించుకోలేని నీకు మంచితనం గురించి మాట్లాడే హక్కు లేదు. నాకు నీవు నీతులు చెప్పే అర్హత నీకంతకన్నా లేదు. మీరు చెప్పింది నిజమే నాన్న. నా మంచితనం ఏమీ చేయలేకపోయినా నా జీవితానికి రాణి అనే ఒక మంచి మనిషిని చూపించింది. ఆ రోజు తనే నాకు ధైర్యం అయింది. ఈరోజు తనే నా కుటుంబానికి దైవం అయింది. పదండి నాన్న, అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. రేయ్, ఆకలిగా ఉందని సింహం గడ్డి తినదురా. అలాగే పరిస్థితులు మారాయని నేను ఆ అట్లు అమ్ముకునే దాని ఇంటికి రాను. దాని మోచేతి నీళ్లు తాగను. మరెక్కడుంటారు? నా సహాయం పొందిన నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారా. నా పరిస్థితి తెలియక వాళ్ళు రాలేదు. నేను వెళ్ళి సాయం అడిగితే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు.
ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని గౌరవించలేదు నాన్న. మీ వెనకనున్న డబ్బుని మాత్రమే గౌరవించారు. అది ఇప్పుడు మీ దగ్గర లేదు. మీరు వాళ్ళకి అవసరం ఉండరు. అనవసరంగా అవమానాల పాలయ్యే కన్నా అభిమానించే వాళ్ళ దగ్గరికి రండి నాన్న. సమంత, సమంత, అమ్మ సమంత, నీకేం కాదు. ఏమైంది తల్లి? సమంత, సమంత. డాక్టర్, ఏమైంది? పాయిజన్ తాగినట్టుంది డాక్టర్. ఇంట్లో బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. స్పృహలో లేదు. భయం వేసి తీసుకొచ్చాం. వెంటనే ఐసీయూకి తీసుకెళ్లి వామిటింగ్ చేయించండి. అలాగే డాక్టర్. అమ్మ సమంత, అమ్మా మీరు ఆగండి అమ్మా, ఆగండి. మీకు దండం పెడతాను డాక్టర్. ఏం చేసైనా సరే నా మనవరాలి ప్రాణాల్ని కాపాడండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ ప్రాణాలు కాపాడే శక్తి మీ దగ్గర మాత్రమే ఉంది. అందుకే మీరేం చేసైనా సరే మా మనవరాల్ని మాకు అప్పగించండి డాక్టర్. చూడండి మేడం, పేషెంట్ ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రాణాలు నిలపాలనే మేము చూస్తాం. తను చివరి వరకు మా సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంతేకాని ఏ డాక్టరు తన వృత్తిలో లేజీగా ఉండడు. అంత ఈజీగా ప్రాణాలని పోనివ్వడు. ప్లీజ్. నర్స్, వామిటింగ్ చేయించావా? చేయించాను డాక్టర్. మత్తు ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. నర్స్, సెలైన్ ఎక్కించు. అమ్మా సమంత, ఎందుకమ్మా ఈ పని చేశావు? వదనా, వదనా, ముందే విషయం అన్నయ్యకి చెప్పాలి. వద్దుదినా, తనకి చిన్న దెబ్బ తగిలితేనే మీ అన్నయ్య తట్టుకోలేరు. అలాంటిది ఇది ప్రాణాలు తీసుకోవాలని చూసిందంటే ఆయన గుండె పగిలిపోతుంది. అందుకే ఈ విషయం చెప్పొద్దు అంటున్నాను వదినా. లేదొదినా, ముందుగా చెప్పడమే మంచిది. తర్వాత తెలిసిందనుకో అన్నయ్య అస్సలు తట్టుకోలేడు. అంతగా ప్రేమించిన వాళ్ళకి ఏ చిన్న గాయమైనా బాధపడతారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నిజం చెప్పకుండా దాస్తే మరింత కుమిలిపోతారు. అన్నయ్యకి ఆ పరిస్థితి రానివ్వకూడదు. సమంతకేమీ కాదు, వెంటనే అన్నయ్యకి చెప్దాం. ఆ మాట నేను చెప్పలేను. ఈ విషయం నువ్వే చెప్పు. సరే. హలో అనయ్య, నేను మహిని. అనయ్య, ఫోన్ కట్ చేయొద్దు. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరెక్కడున్నా వెంటనే హాస్పిటల్ దగ్గరికి రండి. అక్కడికా? ఎందుకు?
ముందు మీరు రండి అన్నయ్య, అన్ని విషయాలు ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఒకప్పుడు నీ మాటలు నమ్మి మేము మోసపోయింది చాలు. ఇప్పుడు నీ మాటలు నమ్మి చెప్తే వచ్చేస్తాననుకున్నావా? అన్నయ్య, సమంత పాయిజన్ తాగింది. ప్రస్తుతం ఐసీయూలో ఉంది, ట్రీట్మెంట్ అవుతోంది. ఏంటి ఏమంటున్నావు? అవునన్నయ్య, ఈ సంగతి మీకు చెప్తే మీరు తట్టుకోలేరని తెలుసు, కానీ చెప్తేనే కానీ రారని అర్థమైంది. అందుకే చెప్పానన్నయ్య, తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, తొందరగా రండి. సరే, ఇప్పుడే వచ్చేస్తున్నాను. రాధా, మీ నాన్నగారేరా? రాలేదమ్మా. ఆయన బయట ఉండటం కన్నా జైల్లో ఉండటమే మంచిదని బెయిల్ ఇవ్వనన్నారా? అంజయ్, మీ నాన్నగారు మీరు వస్తారని అత్తయ్య ఎదురు చూస్తుంటే మీరు ఒక్కరే వచ్చారేంటండి? ఆయన నాతో మన ఇంటికి రాను అన్నారు.